అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ త్రీ వీవ్. ఈరోజు మనం ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ రిటెన్షన్ల గురించి మాట్లాడబోతున్నాం. ఎవరిని ముంబై ఇండియన్స్ జట్టులో ఉంచుకుంటారు చూద్దాం. మొదట మనం మాట్లాడుకోవాల్సింది కెప్టెన్ హార్దిక్ పాండ్యా గురించి. అతను గత సీజన్లో కెప్టెన్గా పెద్దగా ప్రభావం చూపించకపోయినా ఎంఐకి అతను మొదటి ఎంపికగా ఉండే అవకాశం ఉంది. హార్దిక్ తన ఆటను ఇక్కడ మెరుగుపరుచుకున్నాడు మరియు అతను గత సీజన్లో ట్రేడ్ అయినప్పటికీ 2025లో కూడా అతను ముంబైకి కీలక ఆటగాడిగా ఉండటం ఖాయం. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది కెప్టెన్ రోహిత్ శర్మ గురించి. అతని నాయకత్వం మరియు అనుభవం ముంబై జట్టుకు అత్యంత కీలకం. రోహిత్ హార్దిక్ను గైడ్ చేస్తూ మరియు ముంబై అభిమానులు రోహిత్ మీద చాలా ఆశలు పెట్టుకుంటారు. అందుకే రోహిత్ రిటెన్షన్ జాబితాలో ఖచ్చితంగా ఉంటాడు. ముంబైకి గేమ్ విన్నర్ అంటే సూర్యకుమార్ యాదవ్. గత 4 సీజన్లలో అతను ముంబైకు అత్యంత కీలక ఆటగాడిగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ ఏ మ్యాచ్కైనా టర్నింగ్ పాయింట్ అవుతాయి. కాబట్టి ముంబై సూర్యను తప్పకుండా జట్టులో ఉంచుకోవడం ఖాయం. మరి ముంబై పేస్ లీడర్ అంటే జస్ప్రీత్ బుమ్రా. ఎప్పటిలాగే బుమ్రా 2025లో కూడా ముంబై బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపిస్తాడు. అతని బౌలింగ్ ఎంఐకు ప్రతి మ్యాచ్లో కీలకం. అతన్ని ఎలా వినియోగిస్తారో చూడాలి. కానీ బుమ్రా రిటెన్షన్ జాబితాలో ఉండటం ఖాయం. చివరగా మనం ఇషాన్ కిషన్ గురించి మాట్లాడుకుందాం. ఐపీఎల్లో ఎంఐకి అతను ఒక బీస్ట్ లాంటివాడు. బ్యాటింగ్లో వేగంగా పరుగులు చేయడంలో, వికెట్ కీపింగ్లో తన ప్రతిభను ముంబైకు ఎన్నోసార్లు చూపించాడు. కాబట్టి అతను జట్టుకు ప్రధాన వికెట్ కీపర్ మరియు బ్యాట్స్మెన్గా కొనసాగడమే కాదు, రిటెన్షన్ జాబితాలో కూడా అతనిని చూడటం ఖాయం. మరి ఈ 5 ఆటగాళ్లు 2025 ఎంఐ జట్టులో ఉంటారా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలపండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి బిగ్ త్రీ వీవ్. థ్యాంక్ యూ.